వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః. మూక పంచశతి కటాక్ష శతకం మనం ఈ రోజున 76వ శ్లోకం నుంచి 90వ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షీదేవ్యై నమః. ఆకాంక్ష్యమాణ ఫలదాన విచక్షణాయాః కామాక్షి తావక కటాక్షక కామధేనోః సంపర్క ఏవ కథమంబ విముక్తపాశ బంధాస్ఫుటం తనుభృతః వసుతాం త్యజంతి. కామాక్షీదేవి, కోరిన వారి కోరికలని తీర్చడంలో సామర్థ్యం కలిగిన నీ కటాక్షం కామధేనువు లాంటిది. అయితే ఆ కామధేనువుతో సంబంధం కలిగిన వెంటనే మానవులు సంసార పాశాల నుంచి బంధ విముక్తులవుతున్నారు. ఇది ఎలా సాధ్యం అమ్మా అని చెప్పి కోరిన వారి కోరికలని తీర్చడంలో అమ్మవారి యొక్క కటాక్షం ఎలాంటిదిట? కామధేనువు లాంటిది. మనకి గురుచరిత్రలో కూడా చెప్తారు. మామూలుగా గురువు ఎంతటి సమర్థుడు అని చెప్పే అంశం రీత్యా దేవతలు గాని మనం ఆరాధించేటువంటి దేవతామూర్తులు కామధేనువు కోరిన కోరికలనే తీరుస్తారు. కానీ సద్గురువు కోరని వాటిని సహితం నీకు ఇప్పుడు ఇది మేలు చేస్తుందిరా నాయనా అని చెప్పి ప్రసాదిస్తూ ఉంటారు అని చెప్పి చదువుకున్నాం. అట్లా కోరిన వారి కోరికలని తీర్చడంలో సామర్థ్యం కలిగినటువంటి అమ్మవారి కటాక్షం కామధేనువు లాంటిది. అయితే ఆ కామధేనువుతో సంబంధం కలిగిన వెంటనే ఏమవుతాం? మామూలుగా అయితే ఎప్పుడైతే ఆ కటాక్షం అనే కామధేనువుతో సంబంధం కలిగాము అంటే మనకి చక్కగా ఇప్సితాలన్నీ నెరవేరుతూ ఇంకా మనం ఇంకొంచెం పెంచుకుంటూ ఉంటాం కదా నెరవేరుతున్న కొద్దీ సహజంగా. అట్లా
ఇంకా ఇంకా కోరికలని పెంచుకుంటాం సహజంగా. అయితే ఇక్కడ ఏమవుతోందిట, ఆ కటాక్షం అనే కామధేనువుతో మానవులకు సంబంధం కలిగిన వెంటనే సంసార పాశాల నుంచి బంధ విముక్తులవుతున్నారు. అది. ఒక రకమైనటువంటి వివేక వైరాగ్యాలు కలిగి విరక్తి, విరక్తి అనేది ఏర్పడి చక్కగా ఆ సంసార పాశాల నుంచి బంధ విముక్తులవుతున్నారమ్మా. ఇది ఎలా సాధ్యం? అది. శ్రీమాత్రే నమః. సంసారఘర్మ పరితాపజుషాం నరాణాం కామాక్షి శీతలతరాణి తవేక్షితాని చంద్రాతపంతి ఘనచందన కర్దమంతి ముక్తా గుణం తిహిమవారి నిషేచనం తీ. అమ్మా కామాక్షి, ఎంతో చల్లగా ప్రకాశించే నీ చూపులు సంసారం అనే ఎండాకాల పరితాపాన్ని పొందిన మానవులకి వెన్నెలలా హాయినిస్తున్నాయి, గంధపు ముద్దల్లా చల్లబరుస్తున్నాయి, ముత్యాల హారంలా అలంకరిస్తూ మంచులాంటి చల్లని నీళ్లతో అభిషేకిస్తున్నాయి అని. ఎంతో చల్లగా ప్రకాశించే నీ చూపులు సంసారం అనే ఎండాకాల పరితాపాన్ని, అంటే ఈ లౌకిక బంధాలలో లౌకికమైనటువంటి అనేక వాసనలతో చికాకులతో ఎన్నో అంశాలతో మనం విసిగి వేసారిపోయి ఉంటూ ఉంటాం. అది అయితే అవి కష్టాలనే కాదు, విసిగి వేసారేవి అంటే సుఖాలు కూడా ఉంటాయి. సుఖాలలో కూడా ఎన్నో కష్టాలుంటాయి ఆలోచిస్తే. అట్లా సంసారం అనే ఎండాకాల పరితాపాన్ని పొందిన మానవులకి అమ్మవారి యొక్క చూపులుట వెన్నెలలా హాయినిస్తున్నాయి, గంధపు ముద్దల్లా చల్లబరుస్తున్నాయి, ముత్యాల హారంలా అలంకరిస్తూ మంచులాంటి చల్లని నీళ్లతో అభిషేకిస్తున్నాయి అమ్మా అని. శ్రీమాత్రే నమః. ప్రేమాంబురాసి సతత స్నపితాని చిత్రం కామాక్షి తావక కటాక్ష నిరీక్షణాని సంధూక్షయంతి ముహురిం ధనరాశిరీత్యా కామద్రుహు మనసి మన్మథ చిత్రభాను. ఓ కామాక్షీదేవి, ప్రేమ అనే సముద్రంలో మునిగిన నీ కడగంటి చూపులు ఇంధనంలా మారి మన్మధునికి ద్రోహం చేసిన పరమేశ్వరుడి మనస్సులో వింతగా మాటిమాటికి మన్మథాగ్నిని ప్రజ్వలింపచేస్తున్నాయి అమ్మా. ప్రేమ అనే సముద్రంలో మునిగిన అమ్మవారి యొక్క కడగంటి చూపులుట ఇంధనంలా మారి అంటే ప్రజ్వరిల్లేటట్లుగా ఇంధనంలా మారి మన్మధుడికి ద్రోహం చేసిన పరమేశ్వరుడి మనస్సులో వింతగా మాటిమాటికి మన్మథాగ్నిని ప్రజ్వలింపచేస్తున్నాయి అమ్మా. అది. శ్రీమాత్రే నమః. కాలాంజన ప్రతిభటం కమనీయ కాంత్యా కందర్పతంత్రకలయా కలితానుభావం కాంచీ విహార రసికే కలుషార్తిచోరం కల్లోలయస్వమయితే కరుణాకటాక్షం. కాంచీనగరంలో విహరించడం అంటే ఎంతో ఆసక్తి కలిగిన ఓ కామాక్షి, నల్లని కాటుక కన్నా ఎక్కువ నల్లహ అందంగా ప్రకాశించేది
మన్మధుడి తంత్ర విద్యని ప్రదర్శిస్తూ ఎంతో గొప్పతనాన్ని పొందినది. పాపాత్ముల దుఃఖాలని దొంగిలించేది. అంటే పోగొట్టేది అన్నమాట. దుఃఖాలని పోగొట్టేది అన్నట్లుగా. పాపాత్ముల దుఃఖాలని దొంగిలించేది, పాపాత్ముల దుఃఖాలని పోగొట్టేది అయిన నీ దయగల చల్లని చూపుని నా మీద ప్రసరించు తల్లి. మనందరి మీద కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క దయతో కూడినటువంటి దృష్టి ప్రసరించబడాలి. శ్రీమాత్రే నమః. క్రాంతేన మన్మథమదేన విమోహ్యమానా స్వాంతేన చూతతరుమూలగతస్య పుంసః కాంతేన కించిదవలోకయలోచనస్య ప్రాంతేన మాం జనని కాంచీపురీ విభూషే. కాంచీ పట్టణానికి అలంకారంగా భాసించే ఓ తల్లి, నీ కంటి కొనలలో మన్మధుని గర్వం ఉంది అమ్మా. అలాంటి నీ కళ్ళు మామిడి చెట్టు మూలంలో ఉన్న పురుషుడి మనస్సుని, ఎవరు మామిడి చెట్టు మూలంలో ఉండే పురుషుడు ఎవరు? ఏకాంబరేశ్వరుడి మనస్సుని మోహింపచేస్తున్నాయి. అలాంటి నీ కంటి కొనతో నన్ను కూడా దయతో చూడు తల్లి. శ్రీమాత్రే నమః. కామాక్షి కేపి సుజనాస్త్వదపాంగ సంగే కంఠేన కందళిత కాళిమ సంప్రదాయ ఉత్తం సకల్పిత చకోర కుటుంబ పోష నక్తం దివ ప్రసవ భూనయనా భవంతి. ఓ కామాక్షి, నీ కడగంటి చూపులు తమపై పడిన ఎవరో కొందరు పుణ్యాత్ములు గడ్డకట్టిన నల్లధనంతో కూడిన మెడకలవారుగా, అంటే నీలకంఠులుగా, శిరోభూషం చేత చకోరాలకి పోషణ కల్పించిన వారిగా, అంటే చంద్రశేఖరులుగా, రాత్రి పగలు పుట్టుకకి కారణభూతమైన వారి నేత్రాలు, అంటే సూర్యచంద్రులు కలిగిన వారిగా అవుతున్నారు అమ్మా. అనగా అమ్మవారి చూపు సోకిన పుణ్యాత్ములు సాక్షాత్తు శివరూపాన్నే పొందుతారు అని కవిగారి యొక్క భావన. ఏమిటి అంటేట, అమ్మవారి యొక్క కడగంటి చూపులు పడిన ఎవరో కొందరు పుణ్యాత్ములుట గడ్డ కట్టిన నల్లధనంతో కూడిన మెడకలవారు. అంటే ఎవరు? గరళకంఠుడు అంటే శివుడు నీలకంఠుడిగా అవటం. రెండోదేంటిట, శిరోభూషం చేత చకోరాలకి పోషణ కల్పించిన వారుగా. అంటే చకోరాలకి పోషణ కలిగించేది ఎవరు? చంద్రుడు. ఆ చంద్రుడు ఎక్కడ ఉంటాడు? శిరోభూషం, శిరస్సు మీద భూషణంగా, ఆభరణంగా ఉన్నటువంటి వాడు. అయితే ఆ శిరోభూషం చేత చకోరాలకి పోషణ కల్పించిన వారిగా అంటే ఎవరు? చంద్రశేఖరునిగా. తర్వాత మూడో పాయింట్ ఏమిటి? పగలు రాత్రి పుట్టుకకి కారణభూతులైనటువంటి వారి నేత్రాలు. అంటే ఏమిటి? సూర్యచంద్రులు వారి నేత్రాలుగా కలిగిన వారుగా అవుతున్నారు. అనగా అమ్మవారి చూపు సోకిన పుణ్యాత్ములు సాక్షాత్తు పరమశివుని రూపాన్నే పొందుతారు అని మూకశంకరుల వారి యొక్క భావన. ఏమ్మా? నీలోత్పల ప్రసవ కాంతి నిదర్శనేనా కారుణ్య విభ్రమజుషా తవ వీక్షణేనా కామాక్షి కర్మ జలధేః కలసీ సుతేనా పాశత్రయాద్వయమమి పరిమోచనీయా. అమ్మా కామాక్షీదేవి, నల్ల కలువ పూల కాంతిని ప్రదర్శించేది
కారుణ్యమే విలాసంగా ఉన్నది. కర్మ అనే సముద్రాన్ని అగస్త్యుడిలా త్రాగివేసేది అయిన నీ చూపుతో మేము 3 పాశాల నుంచి విడిపించబడతాము అని. నల్ల కలువ పువ్వుల కాంతిని ప్రదర్శించేది. కారుణ్యమే విలాసంగా కలిగినది అంటే అసలు ఆవిడికి దయ చూడటమే ఒక విలాసంగా కలిగినది అని. కర్మ అనే సముద్రాన్ని అగస్త్యుడిలా త్రాగివేసేది. అగస్త్య మహర్షి సముద్రాలనే అవపోసనం పట్టినటువంటి మహనీయుడైన అటువంటిది ఇక్కడ అమ్మవారు కర్మ అనే సముద్రాన్ని, మన యొక్క కర్మలు అనేటువంటి సముద్రాల్ని అగస్త్యుడిలా త్రాగివేసేది అయిన నీ చూపుతో, అలాంటి నీ చూపుతో అమ్మా మేము 3 పాశాల నుంచి విడిపించబడతాము. ఏమిటి 3 పాశాలు? కర్త, కర్మ, క్రియ అనేటువంటి పాశాల? చూద్దాం. 3 పాశాల నుంచి విడిపించబడతాము అని చెప్పి. శ్రీమాత్రే నమః. అత్యంత చంచలమకృతిమమం జనం కిం ఝుంకారభంగిరహితా కిము భృంగమాల ధూమాంకురః కిము హుతాసన సంగహీనః కామాక్షి నేత్రరుచి నీలిమ కందళీతే. ఓ కామాక్షీదేవి, చంచలమైన నీ కంటి కాంతి అనే నల్లని మొలక సహజమైన కాలాంజనమా, లేక ఝుంకారం చేయని తుమ్మెదల వరుస, లేక అగ్నితో సంపర్కం లేని పొగమొలక ఏమిటమ్మా అని. చంచలమైన నీ కంటి కాంతిట అది సహజమైనటువంటి నల్లని కాటికేనా, లేకపోతే ఝుంకారం చేయని తుమ్మెదల వరుస? తుమ్మెదల వరుస ఇట్లా నల్లగా ఉంటుంది కదా, అట్లా మళ్ళీ మామూలు తుమ్మెదల వరుస అయితే ఝుంకారాలు చేస్తాయి కదా. నీ యొక్క కంటి కాటిక ఒకవేళ ఝుంకారం చేయని తుమ్మెదల వరుస ఏమిటి, లేకపోతే అగ్నితో సంపర్కం లేని పొగమొలక అంటే అగ్ని లేకుండానే ఉత్పన్నమైనటువంటి పొగ ఏదైనానా అని చెప్పి అట్లా ఆశ్చర్యంగా అన్నమాట భావన. శ్రీమాత్రే నమః. కామాక్షి నిత్యమయమంజలిరస్తు ముక్తి బీజాయ విభ్రమమదోదయ ఘూర్ణితాయ కందర్పదర్ప పునరుద్భవ సిద్ధిదాయ కళ్యాణదాయ తవ దేవి దృగం చలాయ. అమ్మా కామాక్షి, ముక్తికి మూలమైనవి, మద విభ్రమం పుట్టడంతో తిరుగుతున్నవి, మన్మధుని గర్వాన్ని పెంపొందించేవి, అతనికి తిరిగి పునర్జన్మ సిద్ధి కలిగించేవి, సకల శుభాలని ప్రసాదించేవి అయిన నీ కరుణాకటాక్షాల కోసం నేను ఎప్పుడూ దోసిలి ఇస్తున్నాను అమ్మా, అంటే నేను ఎప్పుడూ నమస్కరిస్తున్నాను అమ్మా అని చెప్పి. ముక్తికి మూలమైనవి, మద విభ్రమం పుట్టడంతో తిరుగుతున్నవి అంటే చంచలంగా అమ్మవారి యొక్క దృష్టి ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అట్లానే మన్మధుడి గర్వాన్ని పెంపొందించేవి, అతనికి తిరిగి పునర్జన్మ సిద్ధి కలిగించేవి. అంటే పరమేశ్వరుడు అనురక్తుడవుతున్నాడు అంటే మరి మన్మథుడికి పునర్జన్మ కలిగించినట్లే కదా అమ్మా. అట్లా సకల శుభాలని ప్రసాదించేవి అయిన నీ కరుణాకటాక్షాల కోసం అమ్మా నేను ఎప్పుడూ దోసిలి ఇస్తున్నాను, నమస్కరిస్తున్నాను అమ్మా అని చెప్పి. శ్రీమాత్రే నమః. దర్పాం కురో మకరకేతన విభ్రమాణం నిందాం కురో విదళితోత్పల చాతురీణాం
దీపాంకురో భవతమిశ్రకదంబకానాం కామాక్షి పాలయతు మాం త్వదపాంగపాతః. కామాక్షీదేవి, నీ కటాక్షం మన్మథుడి విలాసం అనే గర్వంతో కూడుకొని ఉన్నది. వికసించిన కలువ పువ్వుల చాతుర్యాన్ని నిందించేలా ఉన్నది. సంసారం అనే చీకటి గుంపుకి చిన్న దీపంలా వెలుగునిస్తోంది. అలాంటి నీ చూపు నన్ను నిరంతరం రక్షించుగాక. మనల్నందరినీ కూడా నిరంతరం ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం, ఆ కటాక్ష అనుగ్రహంతో కూడినటువంటి కటాక్షాన్ని మన మీద సదా కూడా ప్రసరింపచేస్తూ మనల్నందరినీ కూడా నిరంతరం రక్షిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామమ్మా. శ్రీమాత్రే నమః. కైవల్య దివ్యమణిరోహణ పర్వతేభ్యః కారుణ్య నిర్ఘరపయః కృతమజ్జనేభ్యః కామాక్షి కింకరిత శంకర మానసేభ్యః తేభ్యో నమోస్తు తవ వీక్షణ విభ్రమేభ్యః. ఓ కామాక్షీదేవి, మోక్షం అనే దివ్యమణి జన్మించిన రోహణ పర్వతం లాంటివి, దయాప్రవాహ జలంలో స్నానం చేయబడినవి, పరమేశ్వరుడి మనసునే సేవకుడిగా చేసుకున్నవి అయిన నీ చూపుల విలాసం కోసం అమ్మా నా మనస్సు ఆరాటపడుతోంది అమ్మా అని చెప్పి శ్రీమాత్రే నమః. అల్పీయ ఏవ నవముత్పలమంబహీనా మీనస్య వాసరణిరంబురుహోం చ కిం వా దూరే మృగీ తదసమం జసమం జనం చ కామాక్షి వీక్షణ రుచౌ తవ తర్కయామః. అమ్మా కామాక్షి, నీ అద్భుతమైన కంటి కాంతితో కొత్తగా వికసించిన కలువ కాంతి చాలా తక్కువ. ఇక చేప కళ్ళు చూస్తే అది తక్కువగానే ఉంది. పోనీ లేడి కళ్ళని చూద్దామా అంటే అవి నీ కంటి కాంతికి సాటి రావడం లేదమ్మా. తెలిసింది. ఒక్క నల్లని కాటుక మాత్రమే నీ కంటి కాంతితో సమానంగా ఉంటుందని నాకు అనిపిస్తోంది అమ్మా. శ్రీమాత్రే నమః. మిశ్రీభవద్గరళ పంకిల శాంకరోరః సీమాంగణే కిమపి రింఖణమాదధానః हेलावधूतललितश्रवणोत्पलोऽसौ कामाक्षि बाल इव राजति ते కటాక్షః. ఓ కామాక్షి, నీ చూపు విషకాంతితో బురదలా మారిన పరమేశ్వరుని గుండెల మీద ఆడుకుంటూ అందమైన చెవిలోని కలువ పువ్వుని విలాసంగా విదిలించే బాలుడిలాగా ప్రకాశిస్తోంది అమ్మా. శ్రీమాత్రే నమః. ప్రౌఢీకరోతి విదుషాం నవసూక్తిధాటి చూతాటవీషు బుధ కోకిలలాల్యమానం మాధ్వీరసం పరిమళం చ నిరర్గళం తే కామాక్షి వీక్షణ విలాస వసంతలక్ష్మీ. అమ్మా కామాక్షి, నీ విలాసవంతమైన చూపు అనే వసంత ఋతువు, పండితులు చెప్పే వేగవంతమైన మాటలు అనే మామిడి తోటలో కవులు అనే కోకిలల చేత ఆస్వాదించదగిన తేనెని పుష్కలంగా అందిస్తోంది అమ్మా. అది
విలాసవంతమైన చూపు అనేదేమో వసంత ఋతువుతో పోల్చారమ్మా. పండితులు చెప్పే వేగవంతమైన మాటలు అంటే ఏమిటి? ఆసు కవిత్వం. ఆసు కవిత్వం అనే మామిడి తోటలో నీ విలాసవంతమైన చూపు అనే వసంత ఋతువు, కవులు అనే కోకిలలు కవులు అనే కోకిలల చేత ఆస్వాదించదగిన తేనెని పుష్కలంగా అందిస్తోంది అమ్మా. అది అనగా అమ్మవారి కంటి చూపు ప్రసరించిన వారు తేనెల మధురమైన కవిత్వాన్ని ఆసువుగా చెప్పగలిగే శక్తిని పొందుతారు అని మూకశంకరుల వారి భావన. కూలం కషం వితనుతే కరుణాంబువర్షి సారస్వతం సుకృతిన సులభం ప్రవాహం తుచ్చీకరోతి యమునాంబుతరంగభంగీం కామాక్షి కిం తవ కటాక్షమహాంబువాహ. కామాక్షీదేవి, కారుణ్య వర్షాన్ని కురిపించే నీ చల్లని చూపు అనే మేఘం పుణ్యాత్ములైన వారికి కూలంకషమైన సాహిత్య ప్రవాహాన్ని సులభంగా లభించేలా చేస్తోంది. అదెలా చేస్తూ యమునా నది జలతరంగాల తీరుని అవమానిస్తున్నట్లుగా ఉంది అమ్మా అని. అంటే ఇక్కడ పుణ్యాత్ములు అంటే ఇక్కడ కవులకి అన్నమాట. కవులకి కూలంకషమైనటువంటి సాహిత్య ప్రవాహాన్ని సులభంగా లభించేలా చేస్తోంది. అయితే అలా చేస్తూ యమునా నది జలతరంగాల తీరుని అవమానిస్తున్నట్లుగా ఉంది అమ్మా అంటే ఆ యొక్క సాహిత్య ప్రవాహం అంతకు మించిన ప్రవాహంగా ఉంది అమ్మా. యమునా నది జలతరంగాల ప్రభావం కంటే కూడా ఆ ప్రవాహ ప్రభావం కంటే అధిక ప్రభావంగా ఉంది అమ్మా అని నీ యొక్క చల్లని చూపు అనేటువంటి మేఘం అని భావన. తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః.